కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి సర్టిఫికెట్ తీసుకోవడానికి వచ్చిన విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మా గురువు అప్పారావు సార్ గారికి మరియు మేడం ఆరిఫాబాద్ మేడం గారికి మరియు మునిశేఖర్ సార్ గారికి మరియు మా మిత్రులు శివరామరెడ్డి గారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి మా అన్నదర్ ఫౌండేషన్ గత 20 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. మేము అన్నదమ్ములాగానే మెలుగుతున్నాం తప్ప మరొకటి మాకు తెలియదు. అటువంటి విషయాల్లో మరి ఈరోజు అనుకోకుండా మరి అప్పారావు గారిని అన్నగారు అనుకుంటా నేను చాలా సన్నిహితంగా ఆయన కూడా ముఖ్యంగా ఉన్నాను. అదే ఎస్వి డిగ్రీ కళాశాల మరియు సిఎంఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి మునిశేఖర్ సార్ గారిని మాట్లాడుతుంది. డబ్బే ధ్యేయంగా కొన్ని జరుగుతున్నాయి. కొందరు సర్వీస్ మోడ్లో కూడా కొందరు నడుపుతున్నారు. అలాంటి వాళ్ళలో వీణ మన ఆల్మదార్ కంప్యూటర్ సెంటర్ ఒకటి సర్వీస్ మోడ్తోనే కాకుండా వాళ్ళకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఉచిత శిక్షణ ఇస్తూ నిరుపేదలైన వాళ్ళకు ఫీజు కూడా లేకుండా ఫ్రీగా కూడా చేస్తూ వాళ్ళకు సర్వీస్ చేస్తూ మంచి మంచి ఎంఎన్సి కంపెనీలలో కూడా వాళ్ళకు మంచి ప్లేస్మెంట్స్ కూడా ఇప్పిస్తూ ఇక్కడికి వాళ్ళకి రికమెండేట్ చేస్తూ అదే కాకుండా లోకల్గా ఉండే దూర ప్రాంతాలకు పోని విద్యార్థులు కూడా చాలా మందికి ఆయన తెలిసిన విధంగా ఇక్కడ చిన్న చిన్న ఆఫీసులు అయితేనేమి మాట్లాడను మీకేం బోరింగ్ అనిపించేలా జస్ట్ ఫ్యూ చెప్తాను మా యాజ్ ఎ సైకియాట్రిస్ట్ నేను ఇక్కడ మీకు వచ్చాను కదా. సో ఐ విల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ఓన్లీ. అంటే స్టూడెంట్గా ఉండడం యాక్చువల్లీ నిజంగా చెప్పాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే మీ పైన టీచర్స్ ఉంటుంది ఫోకస్, పేరెంట్స్ ఫోకస్ ఉంటుంది, రిలేటివ్స్ అడుగుతారు, ఇలా ప్రతి ఒక్కరు ఫోకస్ స్టూడెంట్స్ పైనే ఉంటుంది. సో మీ మదరే ఉన్నారు, అరే మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, ఫస్ట్ క్వశ్చన్ తను ఫేస్ చేస్తారు. సో ఫేస్ చేసిన వెంటనే వచ్చి మీ పైన చూపిస్తుంది అదే యాంగ్జైటీ. అరే వాడు చూడు ఆ పక్కన వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, వాడికి ఆ జాబ్ వచ్చిందట, ఇట్లా వచ్చిందట, నువ్వేం చేస్తున్నావు, నేను ఎవరికి వెళ్ళి ఏం చెప్పుకోవాలి, ఉందా లేదా ప్రెషర్? ఖచ్చితంగా ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ కి ఇదే ప్రెషర్ ఉంటుంది. సో కంపారిజన్ ఇలా. సో ఎవ్రీబడి ఈజ్ నాట్ పర్ఫెక్ట్. సో బేసికల్లీ అందరూ పర్ఫెక్ట్ గా ఉండాలని లేదు, అందరూ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళలాగా కంప్లీట్ గా వాళ్ళలాగానే ఉండాలి అని ఏం లేదు. సో నాట్ ఆల్ ద హ్యూమన్స్ ఆర్ సేమ్, అందరూ సేమ్ కాదు. ఒక ఇంట్లోనే 4 పిల్లలు ఉంటే అందరూ చాలా డిఫరెంట్ గా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. సో వాళ్ళతో కంపారిజన్ అనేది పేరెంట్స్ యూజువల్ గా అంటే ఇట్స్ కామన్ అయిపోయింది. సో వాళ్ళు అడగడం తర్వాత వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడగడం. బేసికలీ నేను ఏం చెప్తానంటే సో బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్, అంటే మీరు ఆనెస్ట్ గా ఉంటే సరిపోతుంది. సో నేను మా మదర్ లేదా మా ఫాదర్ ఎవరో సో మా కోసం దే ఆర్ డూయింగ్ దిస్ అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది పేరెంట్స్ స్కూల్ కి పంపించాలి, కాలేజ్ కి పంపించాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. కానీ కొంతమందికి అవకాశం లేదు, బయట పని చేసుకుంటున్నారా లేదా మీరు చూసుంటారు. చాలా మంది ఫ్రూట్స్ షాప్స్ ఉంటాయి, అక్కడ అమ్ముకుంటుంటారు. చిన్నపిల్లలైనా సరే 15 అయిపోయింది అడిగితే 20 years అని చెప్తారు. చాలా మంది రోడ్ల మీద ఏదో ఒకటి బేల్దార్ పనికి వెళ్ళడము, పాలిష్ కటింగ్కి వెళ్ళడం, ఇలా చాలా మంది పిల్లల్ని చిన్న ఏజ్ లోనే పంపిస్తున్నారు. విద్యార్థులకు నమస్కారాలు. సో నేను కాలేజ్ పెట్టినప్పుడు కంటే ఇప్పుడు సైకియాట్రిస్ట్ల అవసరం ఎక్కువ కనపడుతుంది పిల్లల్లో. ఎందుకంటే అప్పుడున్న ధైర్యం ఇప్పుడు పిల్లల్లో కనపడలేదు. తప్పుకుని తప్పులు చేసేస్తారు, దాని గురించి విచారిస్తూ సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. సో అందుకు సైకియాట్రిస్ట్ల అవసరం అయిపోయింది. పోతే మన ఆల్మదార్ కంప్యూటర్ సెంటర్కి వస్తే నేను ఇప్పుడే విన్నాను, 10 సంవత్సరాల క్రితం ఒక సర్వీస్ మోటార్ ఆర్గనైజేషన్ శిష్యుడు అయినటువంటి రహీం స్టార్ట్ చేసి మరి సామూహిక వివాహాలు చేయటం, అలాగే ఇంకా కొంతమందిని స్పాన్సర్ చేసి మెడికల్ సైడ్ చదివేయటం,
అలాగే ఇప్పుడు కూడా కంప్యూటర్ సైన్స్ కూడా పీజీడీసీఏ అంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి. అన్నీ ఇక్కడ చూస్తే టాలీ, ఎంఎస్ ఆఫీస్, ఐటీ నెట్, వెబ్ డిజైనింగ్, ప్రోగ్రామింగ్, సి++, తర్వాత జావా, ఒరాకిల్, ఇవన్నీ కూడా పేజ్ మేకర్, ఫోటోస్టాప్. సో ఇవన్నీ నేర్చుకుంటే కనుక మీకు నెట్ స్కిల్స్ వచ్చేస్తాయి. సో కంప్యూటర్ స్కిల్స్ వచ్చేస్తాయి. ఇవి కాకుండా